తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆంక్షలు అమలవుతున్నాయి. మంత్రుల ఛాంబర్ల ముందు నిల్చోవద్దని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి మంత్రి ఛాంబర్ ముందు ప్రత్యేకంగా మార్షల్స్ను ఏర్పాటు చేశారు. లాబీ పాసులు ఉన్న జర్నలిస్టులకు సైతం లాబీలోకి పంపడం లేదు. మంత్రుల ఛాంబర్ల ముందు మీడియా ఉండొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆంక్షలు అమలవుతున్నాయి. మంత్రుల ఛాంబర్ల ముందు నిల్చోవద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రతి ఛాంబర్ ముందు ప్రత్యేకంగా కొంతమంది మార్షల్స్ ని ఏర్పాటు చేశారు. లాబీ పాస్ ఉన్నటువంటి జర్నలిస్టులకు కూడా లాబీలోకి ఎంట్రీ లేదని వాళ్ళను కొద్దిగా వార్న చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మంత్రుల ఛాంబర్ల ముందు మీడియా ఉండవద్దని అధికారులకు ఓవరాల్ ఆదేశాలు అందినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చాలా మంది జనాలు వచ్చి మంత్రుల ఛాంబర్ల ముందు నిల్చుంటున్నారు. దాంతో మంత్రుల ఛాంబర్ల ముందు మిగతా జనాలతో పాటు మీడియా కూడా ఉండకుండా ఉంటే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా అనేకమైన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి మంత్రులు వాళ్ళ ఛాంబర్ల దగ్గరకు వచ్చి అధికారులతో మాట్లాడుతున్నారు, ఆన్సర్స్ రాసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇతర జనాలు మీడియా ఉంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మిగతా జనాల విషయంలో స్ట్రిక్ట్ గా వివరించి జర్నలిస్టుల విషయంలో కొద్దిగా లిబరల్ గా ఉంటామనే విషయాన్ని ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని చెప్తా ఉన్నారు. దీన్ని మెటీరియల్స్ కి 1-2 రోజులు పట్టే అవకాశం ఉంది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.